వెల్కమ్ టు ఎస్వీఆర్కే 9 న్యూస్. భారతీయ జనతా పార్టీ తమ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి, రాబోయే కాలంలో పార్టీ కార్యకలాపాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడిందన్నారు. ఉద్దేశించబడ్డాయన్నారు జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్. పార్టీ బలోపేతంతో పాటు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఓట్లను నమోదు చేసుకోవాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ రోజు విజయవాడ సింగ్ నగర్ లో జరిగిన ఎస్ఐఆర్ BLA2 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పారదర్శకమైన ఓటర్ల జాబితాను తయారు చేయడమే ఎస్ఐఆర్ లక్ష్యమని, అక్రమ చొరబాటుదారులను తరిమి కొట్టడమే ఎస్ఐఆర్ లక్ష్యమని తెలిపారు. అయితే ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల తొలగింపుతో బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందుతుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఎస్ఐఆర్ పై బ్లాక్లను అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహిస్తున్నా అన్నారు. BLA1 సెంట్రల్ నియోజకవర్గం కన్వీనర్. ఈరోజు మా పెద్దలు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు ఇందాక వివరం అంతా చెప్పారు. ఏదైతే నిన్నటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అనంతరం ఇప్పుడు రేపు 31వ తారీఖు నుంచి ఫామ్ 6, ఫామ్ 7 మీద జరుగుతున్నటువంటి దానికి భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తద్వారా ఈ యొక్క కార్యక్రమంలో మా ఒక్క BLA2లు, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పెద్దలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఏదైతే నిజంగా ఈ యొక్క ఓటర్ నమోదు సక్రమంగా జరుగుతుందో లేదనేటువంటి భావన వాళ్ళలో ఎటువంటి అపోహాలకు తావు లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడానికి గాను ఇక్కడ వర్క్ షాప్ జరుగుతుంది. ఆ ఫామ్స్ ఎట్లా ఫిలప్ చేయాలి, ఒక ఓటర్కి ఏ విధంగా దాన్ని అందజేయాలనే దాని మీద ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. ఆ కార్యక్రమం నిమిత్తం ఈ రోజు మేము ఇక్కడ విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ అనంతరం మా వాళ్ళకి దీని మీద ఒక అవగాహన నిర్వర్తించుకుంటున్నాం. జరిగినటువంటి సర్ ప్రక్రియ, ఓట్ల ఏరివేత, జనాభా లెక్క, అదేవిధంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి ప్రక్రియతో పాటు ఒక విధమైనటువంటి ఎన్నికల వాతావరణాన్ని, ఎన్నికల సంబంధించినటువంటి అంశాన్ని సమాజానికి కనెక్ట్ చేసేటువంటి పద్ధతిలో జరుగుతున్నటువంటి ప్రక్రియ దేశం మొత్తం జరుగుతూ ఉంది. మనం అనుకుంటా ఉన్నాం, ఏదైతే మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఈ యొక్క ప్రక్షాళనలో దాదాపు 90 లక్షల ఓట్లు, దొంగ ఓట్లు తేలినటువంటి ప్రక్రియ ఎట్లా జరిగిందో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 45 లక్షల ఓట్లు, డబల్ ఓట్లు కానీ దొంగ ఓట్లు కానీ ఉన్నటువంటి ప్రక్రియలో ఏ విధంగా అయితే మిగతా రాజకీయ పార్టీలు గెలుస్తున్నాయో, ఇటువంటి అక్రమైనటువంటి మార్గంలో లేని జనాన్ని ఉన్నట్టుగా డబల్ ఓట్లు ఉన్నటువంటి లెక్కల ప్రకారం గెలుస్తున్నటువంటి వైనాన్ని పసిగట్టి పని బట్టి వాళ్ళ సంగతి తేల్చే పని భారతీయ జనతా పార్టీ ఈ సర్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తున్నందుకు దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి స్థితి. ఇవాళ ఈ ప్రక్రియకి బూత్ లెవెల్లో ఏజెంట్ల యొక్క కార్యశాల నడుస్తోంది. ఈ కార్యశాలలో ఎన్నికల్లో ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో, ఓట్లు సందర్భించినట్టు అక్రమాలు పాల్పడతారో వాళ్ళందరూ ఏరివేత కార్యక్రమంలో వీళ్ళందరికీ ఒక శిక్షణా శిబిరం లాగా ఇది నిర్వహించి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీరామ్ గారు కానీ, జిల్లా బీజేపీ ఇన్ఛార్జి ఒక తాతాజీ గారు కానీ, అదేవిధంగా పెద్దలు శ్రీనివాసరాజు గారు కానీ, ఈ యొక్క BLA-కి 1 గా ఉన్నటువంటి వెంకట్ గారు, వీళ్ళందరి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీలో తీసుకోవడం జరిగింది. ఎన్నికలలో జరుగుతున్నటువంటి ఓట్ల నమోదు, ఓట్ల తీసివేతలు, అదేవిధంగా కొత్త ఓట్ల ముసాయి తర్వాత మార్పులు చేర్పుల యొక్క ప్రక్రియ మీద కార్యశాల నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి నడిచేటువంటి ప్రక్రియ దేశానికి ఉపయోగపడేది, సమాజానికి ఉపయోగపడేది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగ ఓట్లు ఏరేటువంటి ప్రక్రియ. కాబట్టి దీన్ని సమర్థవంతంగా నిర్వహించే శక్తి భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను. దేశవ్యాప్తంగా SIR కార్యక్రమం 2వ విడత ప్రారంభం అవుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా BLA2లు నియమించడం, అదేవిధంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు BLA2లు నియమిస్తూ వాళ్ళ కార్యశాల రేపు 31 నుంచి 2వ విడత SIR కార్యక్రమం ఫేజ్ 2 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఏ విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా చేర్పులు, ఓటర్ల యొక్క జాబితాలో లిస్టు లేని సందర్భంలోనే ఓటర్ లిస్టు ఏ విధంగా నమోదు చేయించాలి, ఏ విధంగా డబుల్ ఓటింగ్ ఉన్న నేపథ్యంలోని లేకపోతే సంబంధం లేని వ్యక్తులు మా బూతుల్లో ఉన్న సంబంధంలో ఏ విధంగా డిలీట్లు చేయాలి,
లేదా తప్పుడు పేర్లో తప్పులున్నా, ఫోటోలు తప్పులు పడినా ఏ విధంగా చేయాలనేటువంటి కార్యశాలని కార్యకర్తలకి చెప్పే విధంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం. అంతేకాకుండా ఏదైతే పక్క దేశం నుంచి వృత్తి పేరుతోని దేశంలో చొరపడి ఏదో ఒక రూపేణా ఆధార్ కార్డులు సంపాదించుకోవడం, ఓటర్ కార్డులు సంపాదించుకుంటున్న నేపథ్యంలో అలాంటి వ్యక్తులను కూడా ఈ యొక్క ఓటర్ లిస్టుల నుంచి ఏరి పారేసే విధంగా భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తులకే ఓటు వేసే హక్కు ఇక్కడ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగం కల్పించిన హక్కును ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఈ దేశ ప్రధాని ఎన్నుకునే హక్కు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకునే హక్కు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యేని ఎన్నుకునే హక్కు ఉంటుందే తప్ప పరాయి దేశస్తులు ఆదిలోకి వెళ్ళకూడదనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎస్ఐఆర్ కార్యక్రమం పటిష్టంగా కార్యకర్తలు చేపట్టాలనేటువంటి పిలుపు మేరకు ఈ రోజు కార్యశాల నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జు తాతాజీ గారు, అదేవిధంగా రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ సీనియర్ నాయకులు శ్రీనివాసరాజు గారు, సుబ్బయ్య గారు, ఈ జిల్లా ఎస్ఐఆర్ కన్వీనర్ అయినటువంటి షేక్ బాజీ గారు, జిల్లా ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గ BLA 1 గా ఉన్న నామిశెట్టి వెంకట్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలోని జిల్లా ఉపాధ్యక్షులు రత్నకుమారి గారు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు పద్మజ గారు, అనేక మంది మండల అధ్యక్షులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలోని నిర్వహించడం, ఈ యొక్క ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలోని పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల్ని చైతన్యపరిచే దిశగా ఒక ఖచ్చితమైన ఓటర్ లిస్టు తయారు చేయడంలోని భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషిస్తారనేటువంటి ఉద్దేశం తెలియపరిచేలో భాగంగానే ఈ యొక్క కార్యశాల నిర్వహించుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రేపు 31 నుంచి ప్రారంభమైన 4 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ప్రతి కార్యకర్త క్షుణ్ణంగా ఓటర్ లిస్ట్ ని పరిశీలిస్తూ దొంగ